నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అనుకున్నట్టుగానే టికెట్ సొంతం చేసుకున్నారు. టికెట్ సొంతం చేసుకోక ముందు నుంచి ఏ విధంగా ప్రజల్లోనే తిరుగుతూ వచ్చారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఎన్టీఆర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అది చిన్నగా ఆశగా ఉండి చంద్రబాబుని చూసి మొలకెత్తిందా లేదా? సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి మాకు కొన్ని మెచ్యూరిటీ. సో ప్రత్యర్థి పేరు చెప్తే మీకు గుర్తొచ్చేటువంటి మాటలు కావచ్చు లేదా పరిస్థితులు కావచ్చు, ఏ విధంగా ఉంది? మాకు ఒక స్టాండ్ ఉంది. మేము చేసిన దాన్ని చెప్పుకోవడానికి కొన్ని పనులు ఉన్నాయి మాకు. అయితే వాళ్ళు చెప్తున్నది అయితే మేము చేసినటువంటి సంక్షేమమే మమ్మల్ని గట్టు అంటే బటన్ నొక్కడం సంక్షేమం కాదు కదా. సేవా మార్గమే ప్రధాన అజెండాగా తీసుకొని ఉన్న సొంత డబ్బులు కూడా ఖర్చు చేయడానికి సంసిద్ధమయ్యారు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత ఉద్యోగాలు వచ్చే విధంగా చేశాడు, కంపెనీలు తెప్పించాడు. ఈ సేవకు ఉపయోగించేటువంటి డబ్బంతా కూడా అంటే మీ దగ్గర తరిగిపోతున్నట్టు డబ్బంతా కూడా రేపు అధికారంలోకి వస్తే వెనక్కి తెచ్చుకునేటువంటి ఆలోచన. అంటే సంపాదించుకోవాలి అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారస్తుని. ఎస్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనే రాయలసీమ ఎన్నికలకి ఓ ప్రత్యేక స్థానం. ఆ రాయలసీమ 4 జిల్లాల్లోనూ చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎక్స్ప్రెస్లీ చిత్తూరు సిటీకి సంబంధించినటువంటి ఎన్నికలకి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటో కాదు, చిత్తూరు జిల్లా ఇటు రాయలసీమతో పోల్చుకుంటే ఫ్యాక్షనిస్ట్ కంటే కూడా ఇక్కడ ప్రేమానురాగాలు, మర్యాద, ఆప్యాయతకి పుట్టినిల్లుగా చెప్పవచ్చు. అయితే మొదటి నుంచి కూడా తమకు సేవ చేసేటువంటి నాయకుడో, రాజకీయ నాయకుడు కావచ్చు లేదా ప్రజానాయకుడు కావచ్చు, గుండెల్లో అలాగే నిలుపుకుంటారు చిత్తూరు నగరవాసులు. సో 2024 ఎన్నికల నగారా మోగిన తర్వాత ఇప్పుడు చిత్తూరు సిటీకి సంబంధించి అంటే చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమిలో ఉండేటువంటి నేపథ్యంలోనే అదేవిధంగా అధికార పార్టీ కావచ్చు, అభ్యర్థులు తుది జాబితా వెలువడినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం కూటమి అభ్యర్థి అయినటువంటి గురజాల జగన్ మనతో మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా పట్టుబట్టారు, దానికోసమే శ్రమించారు. ఆ శ్రమ ఇవాళ ప్రతిఫలించిందని కూడా చెప్పొచ్చు. అనుకున్నట్టుగానే టికెట్ సొంతం చేసుకున్నారు. టికెట్ సొంతం చేసుకోక ముందు నుంచి ఏ విధంగా ప్రజల్లోనే తిరుగుతూ వచ్చారో ఇవాళ టికెట్ వచ్చిన రోజు నుంచి అదే ఫందాలో ముందుకి మరింత జోస్తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎలా ఉంది? టికెట్ రాక మునుపు మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా ప్రజానీకానికి అందరికీ తెలుసు. అనేక ఛానళ్ళ ద్వారా దాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి టికెట్ వచ్చిన తర్వాత జోష్ పెంచి ఎలాంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి ముందుకెళ్తున్నారు? ముందుగా మా పార్టీ అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారికి, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి, అంటే ఉమ్మడి 3 పార్టీలు మేము ఈరోజు ఏదైతే మేనిఫెస్టో కావచ్చు, ఎలక్షన్కి కావచ్చు వెళ్ళే సందర్భంలో చిత్తూరు నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు నాకు కేటాయించడం ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇచ్చిన అవకాశాన్ని కూడా సంపూర్ణంగా ప్రజల మద్దతు కూడగట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి చంద్రబాబు నాయుడు గారికి ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇవ్వాలన్న ఏకైక లక్ష్యంతో నేను పనిచేశాను. దాన్ని వాళ్ళు గౌరవించి ఆ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఈ ప్రజలకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సార్, మొదటి నుంచి పేద కుటుంబంలో చదివారు. పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు నిజంగా ఉన్నత చదువులు కూడా చదువుకోలేనటువంటి స్థితిలో జీవనాధారం కోసం బెంగళూరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, ఈ స్టేజ్కి వచ్చినటువంటి పరిస్థితి. అనంతరం సంపాదించిన తర్వాత కూడా ప్రజాసేవ చేస్తూ వచ్చారు. ఒక ఫౌండేషన్ నెలకొల్పడం జరిగింది. సో అక్కడెక్కడ సంతృప్తి చెందకుండా రాజకీయాల్లోనే సేవ చేయాలనేసి ఎందుకు ఈ ఆలోచన ఏంటంటే రాజకీయ పరంగా వస్తే గెలుపొందితే ఎలాంటి సేవ చేయగలుగుతాం ప్రజలకు అనేది? పేదరికం అనేది ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల కోలావూరులో 12 ఎకరాల రైతు పేదవాడవుతాడని నేను అనుకోను. అంటే ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటారు తెలియనప్పుడు. మా తండ్రి గారు మంచి రైతు కుటుంబంలోనే జన్మించాడు. అప్పటి పరిస్థితులు ఆయన చదువుకోలేదు కాబట్టి చిత్తూరులో బస్ చెక్కింగ్ కండక్టర్గా పనిచేసి పౌల్ట్రీ వ్యాపార రీతి పౌల్ట్రీ స్థాపించి పౌల్ట్రీలో ఉన్నత స్థానాన్ని ఆయన చేరుకొని మమ్మల్ని కూడా మంచిగానే చదివిపించాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆరోగ్య రీత్యా ఆయనకి హెల్త్ ఇష్యూ వచ్చింది. అప్పుడు నేను డిస్కంటిన్యూ అయ్యి
నేను వచ్చి వ్యాపారాలు అంటే తండ్రి గారు చేస్తున్న వ్యాపారాలు చేయాల్సి వచ్చింది, చేశాను. ఆ క్రమంలో కొద్ది నష్టపోయా. ఎందుకంటే అప్పుడు నా వయసు 16, 17, 18 సంవత్సరాల ఆ వ్యవధిలో, అంటే ఆ 3 సంవత్సరాలు అనేది మంచి మెచ్యూరిటీ గ్రోయింగ్ లెవెల్స్ ఉన్న టైము. నేను వ్యాపారానికి వచ్చా కాబట్టి జనాల్ని నమ్మాల్సి వచ్చింది, నమ్మి కొద్ది మోసపోయా. ఆ మోసపోయిన క్రమంలో ఇక్కడ మనం ఏమీ చేయలేమంటే ఆపర్చునిటీస్ లేకుండా ఉండడం వలన మా బంధువర్గం అంతా కొద్ది ఎక్కువగా బెంగళూరు పోయి దగ్గరలో ఉన్నింది కాబట్టి, సెటిలైట్ అయిన వాళ్ళు మా రిలేషన్స్లో ఎక్కువ కాబట్టి వాళ్ళ కోరిక మేరకు నేను బెంగళూరు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత భగవంతుడి ఆశీర్వాదం, నేను పోతా అయితే ఏం తీసుకొని వెళ్ళలేదు. అటని అక్కడికి వెళ్ళాక రకరకాల వ్యాపారాలు చేశా, కష్టపడ్డా, పైకి వచ్చా. కొందరు స్నేహితులు మంచి సపోర్ట్ వల్ల అనేక రంగాల్లో, అది స్కూల్ కావచ్చు, బిల్డింగ్ వ్యాపారం కావచ్చు, రియల్ ఎస్టేట్లో కావచ్చు, కన్స్ట్రక్షన్ లైన్లో కావచ్చు, అనేక రకమైన వ్యాపారాలు, సినిమా రంగం కావచ్చు, అలాగే రాజకీయ రంగంకి వచ్చినప్పుడు కూడా వారి మద్దతు, సపోర్టు. 2009 నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను. సో చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న ప్రేమ కావచ్చు, వారి పైన ఉన్న అభిప్రాయం కావచ్చు, అంటే నాకు వారంటే ఎందుకు ఇష్టం అంటే హార్డ్ వర్కర్. సో నేను కూడా చిన్న వయసులో నష్టపోయిన తర్వాత చాలా కష్టపడి పైకి వచ్చాను కాబట్టి, ఒక మనిషి డబ్బే కాదు, తెలివైన వ్యక్తి ఏదైనా సాధించగలుగుతాడు అనేకి ఒక చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఇన్స్పిరేషను. అలాగే నేను కూడా కష్టపడి పైకి వచ్చా కాబట్టి నాకు ఆయన ఇన్స్పిరేషన్. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి ఇంకా మరింత చేస్తే బాగుంటుంది అని ఆలోచించి రాజకీయాలకు వచ్చానే కానీ, రాజకీయానికి రాకముందు కూడా నేను నా కష్టార్జితంలో సంపాదించిన డబ్బుని పేద ప్రజలకి, అది గుళ్ళ రూపంలో కావచ్చు, వాళ్ళు అడిగితే మా ఊర్లో గుడి లేదంటే గుడి కట్టా, వాటర్ లేదంటే వాటర్ ప్లాంట్లకు డబ్బులు ఇచ్చా, చదువుకునే వాళ్ళకి చదువులు కట్టే, ఫీజులు లేవంటే ఫీజులు కట్టా, హాస్పిటలైజేషన్ అయిపోయిన వాళ్ళకి చాలామందికి అనేక రకాల ఆర్థిక సహాయాలు చేశా, ఓల్డేజ్ హోమ్స్కి డబ్బులు ఇచ్చా. ఇవన్నీ చేసే క్రమంలో 2017 5వ బర్త్డే, నా కొడుకుది 5th బర్త్డే, ప్రతి బర్త్డే నేను సెలబ్రేట్ చేస్తున్న క్రమంలో ఆ రోజు అతను నన్ను అడుగుతాడు ఒక మాట, నాన్న ఇవాళ పార్టీ ఇవ్వద్దు అంటాడు. అంటే ఫ్యామిలీకో లేదా అతని పిల్లలకో ఇంటికాడ పిలిచి ఈ డబ్బుని ఏదన్నా ఒక ఓల్డేజ్ హోమ్కి డొనేట్ చేద్దాము అని అంటాడు. ఆ రోజు నాకు ఎక్కడో అతని ఆలోచన ఒక ట్రస్ట్గా పెట్టి నేను కూడా దీన్ని సేవ చేసుకుంటూ పోతే నా కొడుకు కూడా ఈ ఆలోచన 5th ఇయర్కే వచ్చింది కాబట్టి దీన్ని అతను కూడా అలాగే కంటిన్యూ చేస్తాడనే ఒక నమ్మకం కాబట్టి 2017లో నేను ఆ ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా అనేక సేవలు చేసుకుంటూ వచ్చా. ఆ కరోనా సందర్భంలో నేను కర్ణాటకలో వ్యాపారాలు చేస్తున్నాం కాబట్టి అక్కడ కొన్ని జరిగిన పరిణామాలు, నేను చేసిన సేవ, మా ఊరు వ్యక్తులందరూ వచ్చినప్పుడు మా నాన్నగారు ఎప్పుడైతే ఊర్లో పోయి గుడి ఇల్లు కట్టాడో, మళ్ళీ అంటే ఉన్న పాతిల్లోని డెమాలిషన్ చేసి కొత్త ఇల్లు కట్టాడో, ఆ ఇంటి పూజకు వచ్చినప్పుడు నన్ను చాలామంది అప్రోచ్ అయ్యి, నువ్వు ఇక్కడ చిత్తూరుకి ఏదో ఒకటి చెయ్యాలి, ఇక్కడే పుట్టాడు నాన్న, నువ్వు మీ వల్ల 10 మంది ఉపయోగపడితే మంచి పేరు ఉంటుంది అని నన్ను ప్రభావితం చేస్తే, సరే చూద్దాంలే అనుకుంటూ ఒక 6 months అటు ఇటు గడిచిన సందర్భంలో ఒకరోజు శ్రీరామ నవమికి రమ్మంటే ఊరికి వచ్చాను. ఆ రోజు ఇక్కడ చిత్తూరులో కూడా ఒక ఇల్లు తీసుకుంటే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ ఒక ఇల్లు తీసుకున్నా. ఆ ఇల్లు కొన్న క్రమంలో ప్రతి ఒక్కరూ జగన్ చిత్తూరుకి పొలిటికల్గానే వస్తున్నాడు అని వాళ్ళ మోటివేషన్ ఎక్కువ అయిపోయింది. సో నేనేమి ఈరోజు కొత్తగా రాజకీయాలకు వస్తలేదు. నేను 2013-14లో ఆశించిన మాట నిజమే. తర్వాత చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా తంబళ్ళపల్లి పోయి జి శంకర్ యాదవ్ని గెలిపించాలి అంటే శంకర్ యాదవ్ని 2014 ఎలక్షన్లో గెలిపించడం జరిగింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయాలకి కొద్దిగా దూరం ఉంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నా. ఎప్పుడైతే యువగలం అనే పాదయాత్ర చిత్తూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు కొద్ది డల్లుగా ఉండింది, కొద్ది యాక్టివేట్గా కాలేదు అని ఎప్పుడైతే ఒక ఇది వచ్చిందో, నేను ఒక చిత్తూరు వాసిగా నా నియోజకవర్గంలో నా అధినేత కొడుకో లేదా నేను ఇష్టపడిన వ్యక్తికో అక్కడ కొద్దిగా ఇదయింది అన్నప్పుడు ఇది నా బాధ్యత అనుకొని వచ్చి నేను సపోర్ట్ చేయాలని వచ్చా. ఆ సపోర్ట్ చేసే క్రమంలో ఏది ఆశించకుండా చేశా కాబట్టి భగవంతుడు చంద్రబాబు నాయుడు రూపేణా నాకు ఒక అవకాశం కలిగింది.
సో యోగాలానికి అయితే నిజంగానే మీ పేరైతే బాగా బలంగా వినపడింది. ముగింపు సభకు కూడా 40 లక్షలు ఖర్చు చేసి ప్రత్యేక రైలు కూడా నడిపినటువంటి పరిస్థితి. ఇదంతా అధినాయకుడి పైన ఉన్నటువంటి ప్రేమ. డెఫినెట్గా నాకు ప్రజలపైన ఉన్న మమకారము, మా అధినాయకుడు అంటే ఇష్టం కాబట్టి వారు ఏది ఆదేశిస్తే అది చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండే వారు ఆలోచించారు. ఇటువంటి వ్యక్తికి మనం అవకాశం ఇస్తే నియోజకవర్గమే కాదు ఈ జిల్లా కూడా ఎదురు చూస్తుంది యువ నాయకత్వం కోసం. అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా నాకు వారికి ఉన్న కొన్ని సాన్నిహిత సంబంధాలు నా పైన ప్రభావితం చూపించింది. అంటే ఇటువంటి మంచి వ్యక్తులకి, కుటుంబానికి నా వంతు నేను ఏది సహాయపడినా, నా వంతు ఒక చిన్నపాటి ఒక రాజకీయంగా ఏదన్నా చేయగలిగితే నాకు కూడా ఒక చరిత్రలో మంచి పేరు ఉంటుందని భావించి చేసిన కొన్ని పనులు నన్ను ఈరోజు ఈ స్థాయికి తెచ్చి. ఈ ఆలోచన ఎక్కడ పుట్టింది అంటే, ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు పుట్టిన చిన్నతనం నుంచే కూడా ఎన్టీఆర్ అప్పుడే పార్టీ స్థాపించినటువంటి పరిస్థితి యావత్తు మన తెలుగునాట. సో అవాళ ఎన్టీఆర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అది చిన్నగా ఆశగా ఉండి చంద్రబాబుని చూసి మొలకెత్తిందా, లేదా చంద్రబాబు దగ్గర నుంచే స్టార్ట్ అయింది? అంటే మా మదర్ అంటే మా అమ్మ కడుపులో నేను ఎప్పుడైతే గ్రో అవుతున్నానో ఎన్టీ రామారావు గారు చిత్తూరు వచ్చారు ఎలక్షన్ క్రమంలో. సో వెన్ షీ వాజ్ 4-5 months ఆర్ 3 months ఉన్నప్పుడు ఎంతో ఇష్టంగా పోయి చూసిన వ్యక్తి ఎన్టీ రామారావుని మా మదర్. సో ఆమె అంత ఆశపడింది కాబట్టి ఆ టైంలో నేను ఆమె కడుపులో ఉన్నా కాబట్టి ఆ భగవంతుడు ఎన్టీ రామారావు గారిని నాకు కూడా ఇష్టం కలిగే విధంగా మా అమ్మ ఆశపడింది కాబట్టి ఆయన కూడా ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించి యావత్తు ఈ ఒక తెలుగు అనేది తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తికి, అంటే సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజు అంటే రాముడైనా కృష్ణుడైనా ఏ వేషమైనా అది ఆయన వీరబ్రహ్మం గారి చరిత్రని ఎందరూ బుక్కుల్లో చదివారో తెలియదు. ఆ సినిమా చూస్తే సాక్షాత్తు ఆ వీరబ్రహ్మం గారి చరిత్రలో ఆయన ఎలాగా ఉన్నాడో తెలియదు, కానీ ఈయన్ని చూస్తే అలాగే ఉండుంటాడనే భావన కలిగిన గొప్ప నటుడు కాబట్టి అది కూడా మేము చూస్తూ పెరిగాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి మాకు కొన్ని మెచ్యూరిటీ, నాలెడ్జ్ ఆఫ్ లెవెల్స్ పెరిగింది కాబట్టి వయసురెత్తి ఆయనకి మేము అట్రాక్ట్ అయ్యాం. ఆయన కష్టానికి, ఆయన పడిన హార్డ్ వర్క్కి ప్రపంచమంతా ఆయన కీర్తించింది కాబట్టి ఆ ఒక లైన్ అనేది మాకు ఇష్టమైంది కాబట్టి ఆ లైన్లోనే మేము కూడా చిన్నతనంలోనే అభిమన్యుడిలాగా అమ్మ కడుపులో నుంచి ఎన్టీఆర్ ప్రసంగాన్ని విన్నారు అనమాట. డెఫినెట్గా. సో దాన్ని విని ఇంకా చంద్రబాబు నాయుడుతో అదే పార్టీలో కొనసాగుతూ వచ్చినటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా అడుగుపెట్టి టికెట్ ఆశించిన పరిణామం దగ్గర నుంచి కూడా జాబితా వచ్చేంత వరకు ఏ విధంగా సాగింది సార్? అందరూ చిత్తూరు నియోజకవర్గ నాయకులతో అందరితో కలివిడిగా కలిసే మేమందరూ కూడా అందరూ మేము కలిసి 6 ఎవరికి వచ్చినా మనం కలిసి పని చేద్దామని నిర్ణయించుకొని, ఎందుకంటే మాకు మాకు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం, మాకు కాదు. అంటే మేము 6 మా వల్లనే ఏదో అవుతుందని కాదు. ఈ ఒక త్యాగం అనేది ఉంది చూసారా. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తే త్యాగం చేసి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి అవసరం అని నిర్ణయించి ఆయన్ని మనము ఈసారి గెలిపించుకుంటే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని భావించిన అటువంటి గొప్ప వ్యక్తులే ఉన్నప్పుడు మనం ఎంత అని మనం అందరూ కలిసి పనిచేసాం. మేము 6 వ్యక్తులు మా ఎమ్మెల్సీ దొరబాబు గారు చెప్పిన మేరకు మేమందరూ కలిసిమెలిసే పనిచేసాము. ఆ కలిసి పనిచేసే క్రమంలోనే ఆ రోజే నిర్ణయించుకున్నాం ఏ ఒక్కరికి వచ్చినా కూడా మనం అందరూ కలిసి పని చేయాలి అని. సో అందరూ కూడా అలాగే ఉన్నాం, ఇప్పుడు అలాగే కలిసిమెలిసే పని చేసుకుంటున్నాం. రేపు కూడా ఈ పార్టీని మేము అధికారంలోకి తీసుకొని వచ్చాక మా వంతు మేము కృషి చేస్తూనే ఉంటాం. కృషి చేసి నాకు అవకాశం వచ్చినాక కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చినట్టు భావిస్తూ కష్టపడుతున్నారు. సో వచ్చిన తర్వాత కూడా కొద్దిగా అసంతృప్తి పరులను కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ మీ పక్క టర్న్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మేము విన్న పాటికి ఇప్పటికి చాలామంది అసంతృప్తి పరులందరినీ కూడా చంద్రబాబు కూడా కొంచెం పిలిపించి మాట్లాడడం జరిగింది. లోకేష్ గారు కూడా మాట్లాడినట్లుగా కూడా మాకు సమాచారం ఉంది. సో మరోవైపు మీ యొక్క మాటలతో కావచ్చు, లేదా మీ హామీలతో కావచ్చు, నేనున్నానన్న మీ యొక్క ధైర్యంతో కూడా కావచ్చు, మీ వెన్నట్టు తిప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది, మీ వైపుకి లాక్కున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎవరైనా అసంతృప్తి పరులు మిగిలి ఉన్నారనుకుంటున్నారా? అంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న ప్రేమతోనే మేమందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని భావించినాం కాబట్టి ఏ ఒక్కరికి అసంతృప్తి అయితే లేదు. ఆశించిన మాట నిజమే. ఇప్పుడు నేను కూడా ఆశించుంటా, ఒక 2 రోజులు ఆ బాధ ఉంటుంది. తర్వాత మేము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలి అని అనుకున్నాం కాబట్టి ఎవరికేం బాధ లేదు. కాబట్టి అందరూ కలిసి వస్తున్నారు.
నాయకులే కాదు, చిన్న స్థాయి నాయకులు కూడా అందరూ పార్టీలు మారి వచ్చే చాలా ఉత్సాహంతో ఉన్నారు. అలాగే పార్టీ క్యాడర్ కూడా ఎలా ఉందిరా అంటే ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, మా నాయకుడిని జైలుకి వేసారా అనే ఒక ఆవేదన ఉంది చూసారా, దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ప్రజలు కూడా ఒక మంచి చేసిన నాయకుడు అని గుర్తించిన సమయం వచ్చింది. కాబట్టి నేను తిరిగిన డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ఈ ప్రతిరోజు గమనిస్తున్నా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకి మంచి జరుగుతుందనే విధమైన భావన కనిపిస్తుంది వాళ్ళ ఫేసెస్లో. ఓకే. సో ప్రత్యర్థి పేరు చెప్తే మీకు గుర్తొచ్చేటువంటి మాటలు కావచ్చు లేదా పరిస్థితులు కావచ్చు ఏ విధంగా ఉన్నాయి చిత్తూరు? మేము మాకు ఆపోజిట్ లీడర్ ఎవరు, ఏమి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి అనేది మాకు అనవసరం. మా అధినాయకుడు పరిపాలించిన గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా మేము మా పార్టీకి ఒక క్యాడర్ ఉంది. మాది 42 సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీ ఇది. మాకు ఒక స్టాండ్ ఉంది. మేము చేసిన దాన్ని చెప్పుకోవడానికి కొన్ని పనులు ఉన్నాయి మాకు. మా ముఖ్యమంత్రి గారు హైటెక్ సిటీ కట్టారు, ఎందరికో లక్షల్లో ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆ లక్షల మంది ఆయన అరెస్ట్ చేసిన రోజు మీరు చూసుంటారు. బయటకు వచ్చి ఎలా ధర్నాలు చేశారు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రము పోలీసును పెట్టుకోనో లేదో వాళ్ళ రౌడీజంతో అనగదొక్కారు తప్పితే మిగతా మీరు ఎక్కడ చూసినా, అది కర్ణాటక కావచ్చు, అలాగే తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఒరిస్సా కావచ్చు, కేరళ, బెంగాల్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, అది పంజాబ్లో కూడా కావచ్చు, అది అనేక విదేశాల్లో కూడా మీరు కానీ యూఎస్లో 40 రాష్ట్రాల్లో చేశారు. యూఎస్లో అయితే ఇక్కడ అక్కడ అని కాదు, అన్నిటికంటే గొప్పదనం ఏమరా అంటే ప్రపంచాన్ని శాసించే దేశంలో కూడా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంతలా ఒక స్పందిస్తారా అంటూ అమెరికన్స్ కూడా చూడడం అనేది చాలా ఆనందకరం నాకు. అది మాకు మా పార్టీకి ఉన్న స్టాండ్, అది మా నాయకుడికి ఉన్న గొప్పతనం అది. సో మీరైతే ప్రతిపక్ష నేతకు కావచ్చు లేదా ప్రత్యర్థి పైన కూడా ఒక మాట కూడా విమర్శలు చేయనటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు చెప్తున్నది అయితే మేము చేసినటువంటి సంక్షేమమే మమ్మల్ని గట్టున పడేస్తుంది అనేటువంటి మాటలు. అంటే బటన్ నొక్కడం సంక్షేమం కాదు కదా. ఒక ఇంటికి నువ్వు 10,000 ఇస్తే దానం చేసినట్టు అవుతుంది. 10,000 సంపాదించే మార్గం చూపిస్తామంటే అది మార్గదర్శకత్వం అవుతుంది, అతనిలోని ప్రతిభను గుర్తించి గొప్పతనం అవుతుంది. కానీ మేము 10,000 ఇచ్చాం, మేము 15,000 ఇచ్చాం చదువుకునే వాళ్ళకంటూ లిక్కర్ రేటు 120 రూపాయలు ఉన్న కోటర్ని 200 చేసి సొంత కంపెనీలు పెట్టుకొని ఆ కంపెనీల ద్వారా ఆదాయం పొందిన వ్యక్తి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే మంచి మందును కూడా ఇవ్వలేని ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కావాలా వద్దని ప్రజలు నిర్ణయించుకోవాలి. మా బాధ్యతగా మేము ఎన్నికలకు పోతాం, ఓటు అడుగుతాం. బట్ ఓటును వేసే హక్కు ప్రజలకు ఉంది. అది ఎవరికి వేస్తే మనం కాపాడుకుంటాం, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మనం బాగుపడతాం అనేది కూడా ఓటర్కి చాలా ఇంపార్టెంట్. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాడు? ఇప్పుడు తాము చేయలేదని చెప్పి తమ పైన రాద్ధాంతం చేయడం ఎందుకు? సంక్షేమమే మాకు ప్రధాన ఎజెండా కాబట్టి మేము సంక్షేమం చేస్తూ వచ్చామని చెప్పి. ఇప్పుడు మా నాన్నగారికి మా తాతగారు 12 ఎకరాల రైతు, అవును, మా తండ్రి గారు 3, అవును, అంటే 3 నాళ్ళ 12 ఎకరాలు, ఒక్కొక్కరికి 4 ఎకరాలు వచ్చాయి. వేరే పక్క ఊర్లో రైతుకి 40 ఎకరాలు వచ్చాయి. మా తండ్రి గారిని అడిగాను నేను, నాన్నగారు అతనికి 40 ఎకరాలు ఉంది కదా, మనకెందుకు 4 ఎకరాలు వచ్చింది? దాంట్లో మళ్ళీ మేము 3 కదా, ఆడపిల్లకు 1 ఎకరా ఇచ్చినా తమ్ముడికి నాకు సరి 1.5 ఎకరానేనా అని అడిగా. అరే మా తాత నాకు ఇచ్చాడు, నేను మీకు ఇస్తున్నా, మీరు ఏం చేసి సంపాదించారనేది ఇంపార్టెంట్ రా. నువ్వు తెలివైనోడైతే నువ్వు సంపాదించుకొని నీ ఒక ఊరికో నీ ఒక స్నేహితులకో లేదా నీ ఒక క్యాలిబర్ ఏందనేది నువ్వు ప్రూవ్ చేసుకోరా అని చెప్పాడు. ఈరోజు నేను బెంగళూరులో పోయి 40 ఎకరాలు కొన్నా, వ్యాపారాలు చేశా, డబ్బులు సంపాదించా, ప్రజలకు సేవ చేద్దామని వచ్చా. ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు. ఎందుకు? కష్టపడి ఒక వ్యక్తి వచ్చి సేవ చేస్తున్నాడంటే ఇష్టపడతారు. ఒక వ్యక్తి రాజకీయంలో సంపాదించుకోనో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకొని సేవ చేశానంటే అది సేవ కాదు. ఇప్పుడు నేను రేపు అధికారిగా ప్రజలకి గవర్నమెంట్ నుండి వచ్చిన సంక్షేమాలను ఇచ్చేసి నేను మీకు అది ఇచ్చాను కదా, ఇది ఇచ్చాను కదా అంటే అది నా బాధ్యత. వాళ్ళు ఓటేశారు, నేను నా డ్యూటీని నిర్వహించా. ఈరోజు అట్టు కాదు. ఈరోజు నేను సంపాదించిన నా డబ్బుని, ఆ విలువైన ధనాన్ని తీసుకొని వచ్చి ముఖ్యమైన
మంచి పనులకి, అంటే ఒక గుడి కట్టినవాడికో, ఒక చర్చ్ కట్టినవాడికో, ఒక మసీదు కట్టుకున్నవాడికో, లేదా ఒక పేదవాడికో, ఒక ఎడ్యుకేషనో, ఒక హాస్పిటాలిటీనో, లేదా ఇంకొక క్రమంలో దేనికైతే అవసరమో వాటికి ఇచ్చాను అన్నప్పుడు నాకు తృప్తిగా ఉంది. ప్రజలు నాలాంటి వ్యక్తి దగ్గర లబ్ధి పొందిన దీనికి వాళ్ళకి తృప్తిగా ఉంది. సో సేవా మార్గమే ప్రధాన అజెండాగా తీసుకొని ఉన్న సొంత డబ్బులు కూడా ఖర్చు చేయడానికి సంసిద్ధమయ్యారు. సో అధికారం కనుక అంటే మీరు అక్కడ క్వశ్చన్ అడిగారు, మరి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇవెందుకు చేయలేదు అన్నారు కదా. ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత ఉద్యోగాలు వచ్చే విధంగా చేశాడు, కంపెనీలు తెప్పించాడు. అనంతపురం కియా వస్తే ఈరోజు ఎంత ఎంప్లాయ్మెంట్ ఉందనేది మీడియా మీరే పోయి విచారించండి. కియా రాకముందు అనంతపూర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రికార్డ్స్, రెవెన్యూ వాల్యూస్ చూసుకోండి, ఈరోజు వాల్యూస్ చూసుకోండి. ఒక కంపెనీ పోటీపడి గుజరాత్కి పోయేదాన్ని ఆంధ్రాకి తెచ్చి, అది అనంతపూర్ లాంటి డ్రై ఏరియాకి తెచ్చి అక్కడ అంత ఎంప్లాయ్మెంట్ క్రియేషనే కాకుండా అక్కడ పొలాలకి వాల్యూ తెచ్చిన ఒక మహానాయకుడు చంద్రబాబు నాయుడు. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే అమరావతిలో 33,000 ఎకరాలు రైతులు ఏకపక్షంగా ప్రభుత్వానికి అప్పచెప్పారు అంటే అది ప్రభుత్వంపై నమ్మకంతో కాదు, చంద్రబాబు నాయుడు పైన ఉన్న గొప్పతనంతో. ఈరోజు నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని వైజాగ్లో క్యాపిటల్ అంటున్నాడు కదా, వైజాగ్లో ఎక్కడ క్యాపిటల్ కట్టబోతాడు, ఏ రైతు ఇతనికి భూమి ఇస్తాడో రేపు ఇద్దరికి పరీక్ష పెట్టమని నేను ప్రజల్ని కోరుకుంటున్నా, సెంట్రల్ని కూడా అడుగుతున్నా. అంటే ఒక చంద్రబాబు నాయుడు పైన ఎంత ఇమేజ్ ఉందంటే ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడ అబ్జెక్షన్ చెప్పకుండా, ఒక మహానగరం అయితే రేపు రానున్న రోజుల్లో ప్రజలకు మంచి జరుగుతుంది అని వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ భూముల్ని కూడా అప్పచెప్పారే. అంతకంటే ఒక గొప్ప వ్యక్తిని ఇంకెవరైనా చూడగలుగుతారా? మరి అంత స్వచ్ఛందంగా అప్పచెప్పితే రాజధాని కట్టకుండా ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని చెప్పి కేసులు నడిచి ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది అపోజిషన్ పార్టీ కేసు పెట్టింది తప్పితే రైతులు ఎక్కడ చెప్పలే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిపోయింది, మేము భూములు ఇస్తే చంద్రబాబు నాయుడు వ్యాపారం చేసుకున్నాడని రైతులు ఎక్కడ చెప్పలే. ఇచ్చిన ఏ ఒక్క రైతు మాట్లాడినా రైతులు కేసులు పెట్టుంటే దాంట్లో అర్థం ఉంది. పార్టీలు అతీతంగా రాజకీయం కాబట్టి వాళ్ళు రావడం ఇన్సైడ్ జరిగింది, అవుట్ సైడ్. మరి ఈ రోజుకి ఒక రైతు కూడా ఇలా జరిగింది మాకు అన్యాయం అని చంద్రబాబు నాయుడు గారి పైన మాట్లాడలేదంటే అర్థమేమి? ప్రజలకు తెలుసు, అర్థమైనా ప్రజల సొత్తుతో ఆయన ఏది చేయలే. ప్రజలని ఒప్పించి ఒక వ్యాపారస్తుడు ఎలాగైతే వ్యాపారాల్లో ఎదిగాడో అదేవిధంగా ఒక రాజధానిని కూడా ఆయనకున్న తెలివితేటలతో రైతుల్ని మెప్పించి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతమైన రాజధాని కట్టడానికి చూశాడు తప్పితే ఆయన వ్యాపారం చేయాలంటే ఆయనకి హెరిటేజ్ కంపెనీ ఉండింది. ఆయన రాజకీయాలకు రాకుండా అటువంటి కంపెనీలు 4 పెట్టుకొని ఉంటే ఈరోజు రిలయన్స్ లేదు, అదానీ లేదు. అంతకంటే గొప్ప వ్యాపారవేత్త మా నాయకుడు. ఆయన వ్యాపారాలు చేయాలి అని ఉంటే హైటెక్ సిటీ కట్టినప్పుడు 100 ఎకరాలు ఆయన కింద పెట్టుకొని ఉంటే ఈరోజు మాకు ఈ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒక ఎకరా 100 కోట్లకు పోయింది. ఎకరా 100 కోట్లు పోతుంది అని తెలిసిన మా అధినాయకుడు 100 ఎకరాలు పెట్టుకుంటే ఈరోజు ఎన్ని లక్షల కోట్లు మా పార్టీకి కానీ మాకు కానీ అవేవీ లేకుండా. మీ అధినాయకుడు పెట్టుకోలేదు, మీ అధినాయకుడు కింద ఉన్న నాయకులు పెట్టుకున్నారు. ఎవరు పెట్టుకున్నారు? మంత్రులు కావచ్చు. అదే ఎవరు? ఆరోపణలు వస్తున్నది. నేను చెప్తున్న ఫలానా అని నేను చెప్పట్లేదు. ఆరోపణలని మీరు క్వశ్చన్ రూపంలో అడగకూడదు. ప్రూవ్ అయితే ఇప్పుడు ఒక కేసు పెడతారు అపోజిషన్ పార్టీ, అది కేసు కిందికి రాదు. కేసు ప్రూవ్ అయ్యి జైలుకి పోతే నేరగాడు. ఇప్పుడు నేను నేరస్తుడు కాదు. అంటే కేసులు నువ్వు 100 పెట్టచ్చు, నా పైన కూడా 100 కేసులు ఉన్నాయి అనొచ్చు. ఏ కేసు అనేది ఇంపార్టెంట్. నేను కేసుకి ప్రూవ్ అయ్యి జైలుకి పోయి ఉంటే, శిక్షను అనుభవించుంటే అది మీరు అన్నట్టు ఆరోపణలు కావచ్చు, లేదా మా నాయకుడు తిన్నాడు అనొచ్చు. ఇచ్చినవాడు చెప్పలే, తీసుకున్నవాడు చెప్పలే. నువ్వు చెప్తున్నావంటే ఎవరు? ఒక రాజకీయ పార్టీ డిఫెండ్ చేయడానికి నువ్వు మా పైన కేసులు పెట్టి మాట్లాడుతున్నావు తప్పితే ఎక్కడ కానీ జరిగింది అని ఉంటే ఈరోజు బీజేపీ వాళ్ళు వచ్చి మళ్ళీ మాతో ఎందుకు కలుస్తారు? ఆ రోజు మేము బీజేపీ, మేము జనసేన కలిసి ఉన్నాం. ఇవాళ మళ్ళీ 3 కలిసాం. ఎందుకు కలిసినట్టు? ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ఈ రాష్ట్రాన్ని దోచేసిన ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలి అంటే 3ను ఏకమయ్యి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సి వచ్చింది. కాబట్టి 3 పార్టీలు ఒకటైనాయి. అక్కడే తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు మద్దతు తెలిపినావు అంటే ఏమర్థము? నువ్వు మంచోడైతేనే కదా మద్దతు తెలిపారు. అదే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగి ఉంటే మరి నువ్వే అధికారి కదా, 5 ఏళ్ళుగా ముఖ్యమంత్రి, ఏం సాధించావు? ఏం సాధించావంటే రైతులపై కక్ష సాధించావు. అంటే అతనికి మంచి పేరు వచ్చే విధంగా ఈ రైతులు నిర్ణయం తీసుకొని ఇచ్చారు కాబట్టి వాళ్ళపైన కక్ష సాధింపు చర్య చేసావంతే. ఓకే. సో మన విషయానికి వద్దాం.
సో ఇన్ని రోజులు ఇంత సంపాదించినంత కూడా రాజకీయ పరంగా కూడా పోగొట్టుకుంటాము అనేటువంటి ఎక్కడైనా కూడా అనిపించలేదా, లేదా కుటుంబ సభ్యులు కానీ ఆ డిస్కషన్ ఏం జరగలేదా? వద్దండి ఆ రాజకీయాలు మనకు ఆ రొచ్చెందుకు, ప్రజాసేవ మీరు ఓకే అన్నారు, మాకు కూడా ఓకే, ప్రజాసేవ చేసుకుంటూ ముందుకెళ్తాం, ఇది రాజకీయం అనేది ఒక రచ్చ మురికి కాలువ అలాంటి మాటలు ఏమన్నా వినిపించాయా మీరు అడుగు? బట్టలకి పొద్దునే లేచి ప్రచారానికి పోయినా మురికి పడుతుంది, అభిమానంతో మాలు వేస్తారు, కుంకుమ పెడతారు, హారతి పట్టినప్పుడు ఆ బొట్టు పెట్టిన క్రమంలో బట్టలు పాడైపోయింది కదా అని మనం వదిలేం కదా, ఉతికి ఆరేసి ఐరన్ చేసి మళ్ళీ వేసుకుంటాం. ఈ రచ్చ పట్టిన రాజకీయాన్ని కూడా రిన్ సోప్తోనో వాషింగ్ పౌడర్ వేసి వాషింగ్ మిషన్లో ఎలాగైతే వాషింగ్ చేయాలో అటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మేము దాన్ని ఎలా మురికిని పోగొట్టి స్వచ్ఛమైన మళ్ళీ వైట్ షర్ట్ లాగా ఎలాగా రాజకీయాలు రావాలో అలా రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఇప్పుడు సంపాదించుకున్న డబ్బు మేము గెలుస్తున్నాం కదా, ఓడిపోతామంటే కదా బాధపడాలి. మేము గెలుస్తున్నాం, ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. ఇప్పుడు మామూలుగా సేవ చేస్తే 100 మందికి చేయగలుగుతా, రేపు రాజకీయ పరంగా చేయగలిగితే లక్షల మందికి సహాయం చేయగలుగుతా. కాబట్టి ఆ లక్షల మంది సహాయం చేసే అవకాశాన్ని ప్రజలు గుర్తించి ఇస్తారని నేను భావిస్తున్నాం. మనము రాజకీయాలకు వచ్చే ముందు గెలుస్తామనే రాజకీయాలకు వస్తాం. గెలుపు ఓటమిలు అనేది దైవ నిర్ణయం, ప్రజల చేతిలో ఉండేది. ప్రజలు వ్యక్తిత్వాన్ని బట్టి, క్యారెక్టర్ని బట్టో, లేదా సేవ చేసినోడు సేవకుడు అయితే ఇంకేం చేస్తాడని ఆలోచించగలిగితే నేను ఓటు కూడా అడగాల్సిన అవసరం లే. వాళ్ళు ఎత్తుక్కొని మంచి వ్యక్తి మంచి పార్టీకి వేస్తే వాళ్ళు ఎలా వేశారో మేము అలా సమాధానం చెప్పడానికి మాకు ఒక హక్కు ఉంటుంది. సో ఈ సేవకు ఉపయోగించేటువంటి డబ్బంతా కూడా, అంటే మీ దగ్గర తరిగిపోతున్నట్టు డబ్బంతా కూడా రేపు అధికారంలోకి వస్తే వెనక్కి తెచ్చుకునేటువంటి ఆలోచన కానీ సంపాదించుకునే ఆలోచన అయితే చేయరు. అంటే సంపాదించుకోవాలి అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారస్తుని. ఇది టౌన్లో సంపాదించుకోవడానికి ఏముంటుంది అనేది కూడా ఒక అంచనా మీకు ఉంటుంది. నేను మహానగరాలు అంటే క్యాపిటల్ మెట్రోపాలిటన్ సిటీస్లో వ్యాపారం చేసిన వ్యక్తి. నేను నా టైం ఏదైతే ఇప్పుడు స్పెండ్ చేస్తున్నానో అదే టైం నేను వ్యాపారాల్లో పెట్టానంటే డబ్బులు వస్తుంది. ఆ డబ్బు సంపాదించినాక సేవ చేయాలని వచ్చిన మాకు రాజకీయంలో ఏదో సంపాదించుకునే ఆలోచన లేదు కాబట్టే సేవ చేశాం. తర్వాత ఆ సేవని గుర్తించి రాజకీయంగా అవకాశం వచ్చింది. మేము రాజకీయంగా వచ్చిన అవకాశాన్ని రాజకీయంగానే సేవ చేయడానికి ఆలోచిస్తాం తప్పితే దాన్ని అడ్డం పెట్టి సంపాదించుకోవాలి అనుకుంటే రాజకీయానికి రాకుండా కూడా వ్యాపారం చేస్తే డబ్బే కదా సంపాదించింది. మేమేం వ్యాపారాలు లేక రాజకీయాలకు వచ్చి డబ్బు చేయాలనే వాళ్ళం కాదు కదా. మాకున్న వ్యాపారాలు, మాకున్న టైం స్పెండ్ చేస్తే మాకు ఆదాయాలు ఎప్పటికీ వస్తాయి. రేపు ఇప్పుడు నేను ఇక్కడ నేను రాజకీయం చేస్తున్నా కూడా అక్కడ నా ప్రాపర్టీనో నా బిల్డింగో కడుతూనే ఉంటారు. నా ప్లేస్లో ఇంకొక వ్యక్తి ఉంటాడు, అతనికి శాలరీ ఇస్తాము, అతను నడుపుతూ ఉంటాడు, మా డబ్బులు మాకు వస్తుంటాయి. మా డబ్బు మాకు వచ్చేటప్పుడు రాజకీయంగా వచ్చి మేము ఎవరినో ఏమారిచ్చో లేదా రాజకీయ పరంగానే సంపాదించాలనే అవసరం మాకు లేదు కదా. ఇది ఎందుకు అడుగుతుందంటే రేపు పొద్దున మీరు అధికారంలోకి వస్తే మీ ఆస్తి పెరుగుతూ ఉంటుంది, ఎలాగో ఉంటాయి కాబట్టి అదే రాజకీయ పరంగానే పెరుగుతుంది అని మీరు అనుకోకూడదు. నేను అనట్లేదండి, రేపు పొద్దున్న అదే మాటలు వినిపిస్తాయి. దానికి ఇప్పుడు ప్రజల్లోకి మేము నాయకులుగా వచ్చినప్పుడు ప్రతి విమర్శలు కామన్. అది స్వచ్ఛమైన ప్రజలు మాట్లాడితే అది నిజాలు. రాజకీయ నాయకులు మాట్లాడుకున్నాము అంటే రాజకీయ పరమైన మాటలు తప్పితే దాంట్లో సత్యాలు అసత్యాలు ఎంతవరకు అనేది ఒక మీడియా వాళ్ళు మీరు కూడా అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒకరిని విమర్శించాను అంటే అది కరెక్ట్ అయినప్పుడే నా విమర్శకు విలువ ఉంటుంది. నేను చెప్పినా రేపు వింటారు. గాలికి మాట్లాడినాను అంటే అరే వీడు గాలి మాటలే చెప్తారా, ఎక్కడ క్లారిటీ ఉండదు. ఒక్కసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3వ సారి అది నా ఆలోచన అయితే అది. సో పార్టీ ఎజెండా కాకుండా గురజాల ఎజెండా కూడా ఏదో సిద్ధం చేసుకున్నట్లుగా కూడా అండ్ మేనిఫెస్టో కూడా రెడీ చేసుకున్నట్లుగా కూడా మా దృష్టికి వచ్చింది. ఏంటి సార్ అది? ప్రధానమైనటువంటి ఆలోచనలు ఏం చేశారు? మీరన్నట్లుగా మీరు వెళ్ళినటువంటి దోవలు అంటే బెంగళూరుకి వెళ్ళి ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి సంపాదన కాకుండా చిత్తూరులోనే ఉండి సంపాదించాలనేటువంటి మార్గాలు ఏదన్నా మీ ఆలోచనలో చేశారా? అంటే మనకి పాత సిద్ధాంతాలు లేదంటే పాత సామెత ఒకటి ఉంది, తిరక్క చెడిపోయినాడు అంటారు. మగవాడు తిరక్కపోతే చెడతాడు, ఆడది తిరిగితే చెడుతుంది అంటారు. అంటే దీని అర్థం ఏం తెలుసా? మగవాడు తిరగాలి అంటారు, ఎందుకు తెలుసుకునేకి. సో నేను ఒక టౌన్ నుండి సిటీకి వెళ్ళా, సిటీలో తిరిగా, అక్కడ నుండి ఇంటర్నేషనల్లో వెళ్ళా. సో నేను ప్రపంచాన్ని తిరిగి వచ్చిన వ్యక్తిగా, ప్రపంచాన్ని చూసిన వ్యక్తిగా, నేను పుట్టి పెరిగిన నా చిత్తూరు ఇంకా ఇలాగే ఉండడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నాకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి రాజకీయపరమైన ఆలోచనలతో క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రాన్ని మా ముఖ్యమంత్రి గారు ఎలాగైతే డిజైన్ చేసుకొని ఒక అమరావతిని కట్టే
ఆ విధానం ఉంది చూసారా, ఆ విధానంతో మనం ప్రతి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయొచ్చు. దానికి డబ్బే అవసరం ఉండదు. ఎన్నో రకాల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నారు, ఎన్నో రకాల జాయింట్ వెంచర్స్ వస్తున్నారు. సో పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్స్లో నుండి రకరకాల మనకున్న గవర్నమెంట్ ఆస్తుల్ని డెవలప్మెంట్లకి ఇచ్చి కూడా డెవలప్ చేసి ప్రజలకు ఇంకా ఆధునీకరంగా, అంటే 40 ఏళ్ల క్రితం ఇచ్చిన ఒక స్థలం స్కూల్ కట్టి ఉంటారు, బట్ ఆ స్కూల్ పాడైపోయి ఉంటుంది, 40 ఇయర్స్ అయింది కాబట్టి. అటువంటి వాటిని తిరిగి ప్రైవేటీకరణలో భాగంగా ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చి ఉన్న స్కూల్స్ రీమోడలింగ్ చేస్తే ఎక్కడో పోయి చదవరండి, అక్కడే చదువుకుంటారు. అక్కడ చదివిన వాళ్ళే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు. మన ముఖ్యమంత్రి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ అధినాయకుడు చదివింది కూడా రంగంపేటలోనే. ఆ రంగంపేటలో చదివిన వ్యక్తి ఈరోజు ప్రపంచానికి ఒక కీర్తి తెచ్చాడు అంటే అక్కడ స్కూల్స్, అక్కడ టీచర్సే. కాబట్టి టీచింగ్ లెవెల్స్ అనేది చేంజ్ అయినాయి, యూనివర్సల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మారింది తప్పితే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏం మారలేదు. కాబట్టి మేము కోరుకునేది ఏమంటే ఒక తెలివైన నాయకుడు, ప్రపంచాన్నే చుట్టూ వచ్చిన వ్యక్తికి ఉన్న ఆలోచనలు ఇంప్లిమెంటేషన్ చేసేకి మనం ఒక మేనిఫెస్టో పెట్టుకున్నాము అంటే ఒక అద్భుతమైన నగరాన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. అదే నేను ప్రజలను అడుగుతున్నా, నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను ఎలాగైతే నేను నా స్థాయికి వచ్చానో నేను కూడా నా చిత్తూరు నియోజకవర్గాన్ని ఒక స్థాయిలో ఉంచడానికి ఒక అవకాశం ఇస్తే నేను ఏమని ప్రూవ్ చేసుకుంటా, లేకపోతే నేను వచ్చి ఓటు అడగను అని చెప్తున్నా. సో ఇవాళ అధికార పార్టీ విషయానికి చూస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా నిధులు కొరత ఏర్పడింది. సో మీరు అధికారంలోకి వస్తే ఆ నిధులు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఎలా అధిగమిస్తారు దాన్ని? అంటే ఒక అనుభవం ఉన్న వ్యక్తికి ఒక కొత్త వ్యక్తికి కలిగిన తేడా ఏమంటే, ఇప్పుడు మీరు చూస్తే రామోజీరావు గారు ఈనాడు పత్రిక స్థాపించి 50 ఏళ్ళు అయింది, ఈనాడు గ్రూప్. ఆయనని చూసి ఎన్నో మీడియా ఛానల్స్, ఎందరో అక్కడ పనిచేసిన వాళ్ళు కూడా ఓనర్షిప్స్ వచ్చి ఛానల్స్ పెట్టుకోవడం జరిగింది. ఒకప్పుడు ఎంపీ దగ్గర డ్రైవర్లుగా పనిచేసిన వాళ్ళు, ఒక రాజకీయ నాయకుడి దగ్గర డ్రైవర్గా పనిచేసిన వాళ్ళల్లా ఈ రాష్ట్ర మంత్రులైన చరిత్ర ఉంది. అలాగే ఒక అంటే నేను వాళ్ళని ఎక్కడ కించపరచడం అని కాదు, ఒక డ్రైవర్గా పనిచేసిన అతను ఒక ఛానల్ పెట్టుకోకూడదని కానీ, లేదా ఒక పార్టీకి వెళ్ళి ఒక మంత్రి కాకూడదని కాదు. అంటే ఆపర్చునిటీస్ అనే దాన్ని ఏ స్థాయి వ్యక్తి అయినా కూడా అచీవ్ చేయొచ్చు అనేది ఒకటే నా భావన. మనకు అవకాశం ఉన్నప్పుడు ఏ స్థాయికన్నా కూడా పోవచ్చు అనేది వాళ్ళంతా మార్గదర్శకులు అని చెప్తున్నారు. ఓకే, సో దాంతో మనం ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని అభివృద్ధి డెఫినెట్గా. ఓకే, సో చిత్తూరు నగరమే కాదు రాష్ట్రం అంతా కూడా వైసీపీ అయితే మేమంతా సిద్ధం అనేటువంటి సభలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో చిత్తూరుతో సహా రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ అండ్ గురజాల జగన్ ఏ నిదానంతో ముందుకెళ్తున్నారు? మా అధినాయకుడు మేనిఫెస్టో సూపర్ 6 అనే దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకున్నారు, చాలా ఆనందంగా ఉండారు. మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోయినప్పుడు వాళ్ళ ఒక స్పందన చూస్తూ ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే నేను నా నియోజకవర్గానికి కూడా నేను కూడా ఒక సూపర్ 6 మాదిరి ఒక 6 పెట్టుకున్న, స్మార్ట్ సిటీ, యూనివర్సిటీ, అలాగే ఈ చిత్తూరుకి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తేవాలి అనేది. ఎందుకంటే చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే అయిన తర్వాత మనకున్న ఆపర్చునిటీ ఈజీ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్. ఎప్పుడైతే మీరు సింగపూర్, హాంకాంగ్ అంతా ఎందుకు డెవలప్ అయింది? బికాస్ ఆఫ్ హార్బర్. సో అలాగే రాష్ట్రంలో కూడా మీరు నెల్లూరు నుండి వైజాగ్ దాకా మనకున్న పోర్ట్స్ అన్నీ డెవలప్ అయ్యాయంటే ఆంధ్ర రాష్ట్రం కూడా భారతదేశంలోనే చాలా ఉన్నత స్థానానికి వస్తుంది. ఉన్నత స్థానానికి రాగలిగిన శక్తి సామర్థ్యం కూడా మన నాయకుల్లో ఉంది, మన ప్రజల్లో కూడా ఉంది. నేనేమంటానంటే చిత్తూరు నియోజకవర్గానికి చెన్నై అనేది 145 కిలోమీటర్లో ఉంది, బెంగళూరు అనేది 165 కిలోమీటర్లో ఉంది. సో 165, 145 కిలోమీటర్లకి బుల్లెట్ ట్రైన్ అనేది మన బీజేపీ గవర్నమెంట్లో శాంక్షన్ అయింది. సో ఇక్కడ నుండి చెన్నై మనకి 1/2 అవర్ టు 45 మినిట్స్ అన్నారు, బెంగళూరు 1 అవర్ అన్నారు, తిరుపతికి 1/2 అవర్ అన్నారు. సో చిత్తూరులో ఉంటూనే చెన్నై పోయి కూడా పనిచేసి రోజు ఇంటికి రావచ్చు, తిరుపతికి పోయి రావచ్చు, బెంగళూరు పోయి కూడా రావచ్చు. అసలు బెంగళూరు దాకా ఎందుకు పోవాలి? అదే ఇండస్ట్రీస్ని మన నియోజకవర్గానికే మనం కానీ తెచ్చుకోగలిగితే, మనము ఎక్కడెక్కడో పోయే బదులు ఇక్కడే పని చేసుకుంటే ఆ ఇన్కమ్, ఆ ఆదాయం కూడా ఇక్కడే వస్తే మన ఊరు కూడా బాగుపడుతుంది. కాబట్టి నాలాంటి వ్యక్తులు ఇక్కడ నుండి విదేశాలు పోయిన వాళ్ళు, బెంగళూరు పోయిన వాళ్ళు, చెన్నై పోయిన వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ మోటివేట్ చేసుకొని మన ఊరు మన డెవలప్మెంట్ కింద ఒక చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే జన్మభూమి అని ఏ ఊరైనా బాగుపడాలి అంటే గ్రామంతో మొదలు పెడితేనే ఆ ఊరు బాగుంటుంది. ఊరు బాగుంటే ఆ నియోజకవర్గం బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటే
ఆ డిస్టిక్ బాగుంటుంది, డిస్టిక్ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. సో అంచెల వారీగా ఎప్పుడైతే గ్రోత్ వస్తుందో అప్పుడు రాష్ట్రం కూడా మొదటి స్థానానికి వస్తుంది. కాబట్టి నేను కూడా నా నియోజకవర్గానికి ఏమి చేయాలి అనేది ఒక డిజైన్ చేసుకుంటా. సో త్రాగునీరు సమస్య ఉంది, యూనివర్సిటీ సమస్య ఉంది, ఎంప్లాయ్మెంట్ సమస్య ఉంది, మంచి హాస్పిటల్ లేదు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సిమ్సన్ తిరుపతికి పోవాలి లేదా వేలూరు సిఎంసికి పోవాలి. సో వీటన్నిటిని కూడా మా అధినాయకుడు దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత వరకు ప్రభుత్వ తరపున ఏం కావాలో అవి చేస్తూ సొంతంగా వ్యక్తిగతంగా కూడా నాకున్న కొన్ని పవర్స్, అంటే నాకున్న స్నేహితులు కావచ్చు, నాకున్న కొన్ని సత్సంబంధాలు కావచ్చు, కొన్ని కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే నా ముఖ్యమైన లక్ష్యం. రైట్ సార్, కంగ్రాచులేషన్స్. ప్రచారంతో ఇలాగే ముందుకు దూసుకెళ్తానండి. అతి తొందరలో మరీ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ. సో అది మొత్తం మీద ఏదైతే చిత్తూరు నగరంలో ఏదైతే ఇటు ఇప్పటికే సమస్యలన్నింటినీ కూడా పారదోలుతూనే అభివృద్ధి వైపుకు ముందుకు తీసుకెళ్తూ ఏదైతే ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్నటువంటి మౌలిక అభివృద్ధి కాదు, నైపుణ్య అభివృద్ధి చాలా కీలకమైనటువంటి అంశం. నైపుణ్య అభివృద్ధి జరిగినప్పుడే ప్రజల్లో అందరిలో కూడా శక్తి వంచన లేకుండా కృషి చేసి వాళ్ళు సంపాదనతో విరజిల్లేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాంటి కార్యక్రమాన్ని చిత్తూరు నగరంలో తీసుకుని వస్తాను. తమ అధినాయకుడు యొక్క ఆలోచనల మేరకే తాను కూడా ఈ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. డబ్బే కావాలనుకుంటే వ్యాపారంలో అయినా కూడా సంపాదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటిదేమీ కాకుండా సేవా దృక్పథంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తనను ప్రజలు ఆదరిస్తారని చాలా దృఢంగా నమ్ముతున్నాను. అదే ప్రజాదరణ కూడా ఇవాళ ప్రచారంకి వెళ్తుంటే ప్రజల్లో కూడా కనిపిస్తుందని చెప్పి కూడా చాలా దృఢ సంకల్పంతో చిత్తూరు నగరంలో ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థిగా తన విజయం కూటమి అభ్యర్థిగా ఖచ్చితంగా ఖాయమని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు గురజాల జగన్. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV చిత్తూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.